హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి సీరియల్లో కంటిన్యూషన్ అండి. జైల్లో రామలక్ష్మి సీతాకాంత్తో అంటూ ఉంటుంది, ఏమండి ఇప్పటికిప్పుడు మీరు మీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే మరొకసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడుతాను అని రామలక్ష్మి అంటది. మీరు కానీ రాజీనామా చేస్తే మీ చైర్మన్ పదవికి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దృష్టిలో, అలాగే మిగిలిన వాళ్ళందరి దృష్టిలో మీరు నేరం చేశారు అని అనుకుంటారు. అందుకని మీరు రాజీనామా చేయకుండా, మీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా ఆపాను అని రామలక్ష్మి అంటది. అప్పుడు సీరియస్గా చూస్తూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళమ్మ రామలక్ష్మి వైపు. మరి కంపెనీ పరిస్థితి అంటాడు సీతాకాంత్. నేను చూసుకుంటానండి అని అంటది రామలక్ష్మి. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, ఆ ఒక్కరోజు టైంలో నేను ఇదంతా సెట్ చేస్తాను అంటది రామలక్ష్మి. రామలక్ష్మి జాగ్రత్త, ఎందుకంటే కంపెనీ నష్టాలు రాకుండా చూసుకో. కంపెనీ చేజారింది అంటే కనుక నీ మీద నాకున్న నమ్మకాన్ని కోల్పోతావు, జాగ్రత్త అంటాడు సీతాకాంత్. సరే అండి అని తల ఊపుతుంది. అక్కడి నుండి వెళ్ళిపోతారు సీతాకాంత్ వాళ్ళ ఆవిడ రామలక్ష్మి, వాళ్ళమ్మ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కారులో ఇంటికి వెళ్ళిపోతారు. ఈలోపు రామలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కంగారు పడిపోయి రామలక్ష్మి అమ్మ రామలక్ష్మి అని చెప్పి రామలక్ష్మి బెడ్రూమ్లోని బెడ్ మీద పడుకోబెడతారనమాట. రామలక్ష్మి వాళ్ళ అత్తగారు, రామలక్ష్మి వాళ్ళ తాతయ్య కలిపి. అప్పుడు వాటర్ మొహం మీద చెల్లితే మెలకు వస్తుంది. ఏమైందమ్మా అని అడిగితే, ఏమీ లేదు తాతయ్య గారు, నీరసం చేసి పడిపోయాను అంతే అని చెప్తుంది రామలక్ష్మి. అలా కాదమ్మా, ఇప్పటికైనా కడుపు నిండా భోజనం చేసి రెస్ట్ తీసుకోమంటది. అలాగే తాతయ్య గారు అంటది రామలక్ష్మి. ఈలోపు వాళ్ళ తాతయ్యకి ఫోను వస్తే, ఉన్నమ్మా నాకు కాల్ మాట్లాడి వస్తానని అక్కడి నుంచి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వెళ్ళిపోతాడు. సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఫోన్ మాట్లాడేసి మళ్ళీ రామలక్ష్మి దగ్గరికి వస్తాడు. అమ్మ రామలక్ష్మి, ఏదైనా తిని రెస్ట్ తీసుకో తల్లి అని మళ్ళీ అంటాడు. లేదు తాతయ్య, నాకుండే ఈ గడువులో నేను సీతా సార్ని, కంపెనీని రక్షించుకోవాలి. అప్పుడు రక్షించుకున్నాక నేను ఏమైపోయినా పర్వాలేదు తాతయ్య గారు అని చెప్పేసి అంటది రామలక్ష్మి. అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు, అదేంటమ్మా నువ్వు ఉండాలమ్మా, ఇప్పుడు జరిగేవన్నీ నువ్వు చూడాలమ్మా, అదే నా కోరిక, రామ్మా ఏదైనా తిని రెస్ట్ తీసుకుంది కానీ అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. సీతాకాంత్ వాళ్ళ తాతయ్య, అవునమ్మా మీ అత్తగారు చెప్పినట్లు కొంత తిని రెస్ట్ తీసుకో అని అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్యకి ఫోన్ వస్తే మళ్ళీ బయటకు వెళ్తాడు. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ అమ్మ రామలక్ష్మితో ఇలా అంటుంటుంది, ఏంటి ఇదంతా నీకు ఇప్పుడు అవసరమా? నువ్వు ఎంత ప్రయాసపడినా ఆయాసం, నీరసం తప్ప నీకు ఒరిగేదేమీ లేదు. నువ్వు చేస్తే నాకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి తప్ప నీకైతే అనుకూలంగా రావు అని అంటూ ఉంటుంది రామలక్ష్మితో వాళ్ళ అత్తగారు. ఏంటండి అన్ని రోజులు ఒకేలా ఉండదు, రేపటి రోజున మీరు అనుకున్నది తలకిందులు అవ్వచ్చు అని చెప్పి రామలక్ష్మి అంటది. అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటది, నాకు తలకిందులైనా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకు అంటే సీతాకాంత్ నీ భర్త సీతాకాంత్ అదే నా సవతి కొడుకు. నా గుప్పిట్లో ఉన్నంత వరకు నేను ఏది చెప్తే అదే చలామణి అవుతుంది అని అంటది సీతాకాంత్ వాళ్ళ అమ్మ. అప్పుడు రామలక్ష్మి, నేను అడ్డుకుంటాను కదా అంటది. నీలాంటోళ్ళు నేను ఎంతమందిని చూశానో నా లైఫ్లోని, నువ్వేమీ చేయలేవు. నేను నా సొంత కొడుకు సందీప్ని చైర్మన్ చేసే తీరుతాను. నీ మొగుడు సంతకం పెట్టకపోయినా నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని నా వైపుకి తిప్పుకొని నేను చక్రం తిప్పుతాను అని రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటూ ఉంటారు. సరే ఎలాగూ ఒక్కరోజు టైం అన్నావు, అప్పుడే సగం రోజు అయిపోయింది, ఇంకా నీకున్నది ఇంకా సగం రోజే. ఇప్పుడు బాగా ఆలోచించుకో, నీ భర్తని ఎలా తీసుకురావాలి, ఈ కంపెనీని ఎలా రక్షించాలో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది.
కట్ చేస్తే సందీప్ వాళ్ళ ఆవిడ అటు ఇటు తిరిగి ఓ మై గాడ్ అని చెప్పి నవ్వేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది సంతోషంగా. ఈలోపు సందీప్ వస్తుంది. సందీప్ని ఇలా గట్టిగా పట్టేసుకుంటుంది, వాటేసుకుని హగ్ చేసుకుంటుంది. ఓ దొంగనా మొగుడో, నీకు పని పాట లేదు కానీ కంపెనీ నేలే పని వచ్చింది, దొంగనా మొగుడు అని గట్టిగా పట్టేసుకుంటుంది. నన్ను వదులు అంటాడు. ఈలోపు వాళ్ళ అత్తగారు వస్తుంది, సందీప్ వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటే కళ్ళు తాగిన కోతిలాగా అలా ఎగురుతున్నావు, ఏమైంది నీకు అని చెప్పేసి అంటుంది. ఏమోనమ్మ ఇందక్కడి నుంచి నన్ను ఒకే రకంగా టార్చర్ చేస్తుంది అంటాడు సందీప్. ఈలోపు అది కాదండి అత్తయ్య గారు, మా ఆయన ఒక కంపెనీకి చైర్మన్ బాస్ అయిపోతున్నది, దీని కర్త కర్మ క్రియ మీరే అత్తయ్య గారు, ఎందుకంటే మీరు చాలా సూపర్ అత్తయ్య గారు అని చెప్పి, ధన్యవాదాలండి, నమో నారాయణ అత్తగారు చుట్టూ తిరుగుతుంటుంది అనమాట సందీప్ వాళ్ళ. ఏమైందిరా దీనికి అని అంటే, ఒకవేళ పొరపాటున భక్తి సీరియల్ చూసిందేమోనమ్మా అంటుంది. సీరియల్ అంటే ఇప్పుడు గుర్తొచ్చిందని సందీప్ వాళ్ళ ఆవిడ అంటారు. నేను చూసిన సీరియల్లో అందరి విలన్లు అందరి విలన్లు కలిపిన తెలివి కన్నా మీ తెలివి అమోఘం అండి, మీరు చాలా సూపరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోపు ఊహించుకుంటూ ఉంటుంది అనమాట సందీప్ వాళ్ళ ఆవిడ. ఏంటంటే ఇప్పుడు ఏమండి మీరు బాస్ అయ్యారు కదా, మీరు బాస్ అవుతే బాస్ వాళ్ళ ఆవిడ ఏమవుతుంది, ఇంటికి బాస్ అవుతుంది అని చెప్పేసి అనేసి ఊహించుకుంటూ ఉంటుంది అనమాట. అంటే తను కళ్ళజోడు పెట్టుకొని పొట్టి చీర కట్టుకుని అటు వచ్చి అని అందరినీ అజమాయిషి చేస్తున్నట్టు అందరి పట్ల. ఈలోపు వాళ్ళ అత్తగారు కూర్చుంటుంది. వాళ్ళ అత్తగారు కూర్చుని ఏమంటుందంటే, ఒక కాటన్ చీర కట్టుకుని, ఏం కావాలి అమ్మగారు అని వాళ్ళు అత్తగారు ఈవిడిని అంటున్నట్టు, ఇంకా ఇంటి పని వంట పని నువ్వే చూసుకో, నా పని కూడా నువ్వే చూసుకోవాలి అని వాళ్ళ అత్తగారిని సందీప్ వాళ్ళ ఆవిడ అంటున్నట్టు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట. గుర్తు చేసుకుని మళ్ళీ మెలకువలోకి వచ్చి, అబ్బా ఇవన్నీ జరిగితే ఎంత బాగున్ను అని అనుకుంటుంటుంది సందీప్ వాళ్ళ ఆవిడ. ఈలోపు నువ్వు బయటకు వెళ్తావా లేదా, మేము కొన్ని మాట్లాడకాలి, నువ్వు బయటకు వెళ్ళానంటుంది. సరే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది సందీప్ వాళ్ళ ఆవిడ. ఈలోపు రామలక్ష్మి దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటుంది. నేను ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నాను, దేవుడా మీరే నాకు దారి చూపించాలి అని చెప్పి దండం పెట్టుకుంటే, ఈలోపు నా ఐడియా వస్తుంది అనమాట. నాకు దారి చూపించారు అని చెప్పి దేవుడి దండం పెట్టుకుని వాచ్మెన్ దగ్గరికి వస్తుంది రామలక్ష్మి. వాచ్మెన్ దగ్గరికి వచ్చి వాచ్మెన్ అంటుంది అనమాట, రాజన్న ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది కదా మొన్న, ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో చూసావా రాజన్న అంటే, నేను చూడలేదమ్మా అంటాడు. పోనీ ఆ అమ్మాయి ఏ కారులో వచ్చిందో ఆ కారు నెంబర్ అయినా చెప్పగలవంటే, అది కూడా నాకు గుర్తులేదమ్మా అంటే, పోనీ కారు గుర్తులు ఏమైనా చెప్పు, ఏదైనా రంగు కలర్ కానీ లేకపోతే దాని మీద ఏ రకమైన బొమ్మలు కానీ ఏమైనా ఉన్నాయేమో గుర్తులు చెప్పంటే, అవునమ్మ గ్రద్ద బొమ్మను చూశానమ్మంటే, చాలే ఆ ఒక్కటే చెప్పావు కదా నేను కనుక్కుంటానని అక్కడ నుండి కారులో వెళ్ళిపోద్ది. ఇదంతా సందీప్ వాళ్ళ అమ్మ చూస్తుంది. వెంటనే సందీప్ వాళ్ళ అమ్మ ఏదో చేస్తుంది, మొత్తానికి ఏదో ఎంక్వైరీ చేస్తుంది, దీన్ని ఫాలో అవ్వాలనుకుంటుంది. వెంటనే కొడుకు దగ్గరికి వస్తుంది. వచ్చి, ఒరే నువ్వు నమితాని జాగ్రత్త ప్లేస్లోనే పెట్టావు కదా, దాని ఆధారాలు ఏమి ఎక్కడ కనపడకుండా జాగ్రత్త పడ్డావు కదంటే, అవి ఛాన్సే లేదమ్మా, అన్నీ జాగ్రత్త పడ్డానంటే, ఎందుకన్నా మంచిది మీ అన్నయ్య బయటికి రాకూడదు అంటే, సీతాకాంత్ ఇంకా బయటకు రాకూడదు, పర్మనెంట్గా జైల్లోనే ఉండిపోవాలి అంటే కనుక నువ్వు నమితను చంపేయాలి, నమితను చంపించేసి నమితతో ఒక సూసైడ్ లెటర్ రాయించు, నేను సీతాకాంత్ వల్లే చనిపోతున్నాను, నన్ను సీతాకాంత్ చంపించేశాడు అని చెప్పి చాలా పవర్ఫుల్గా సూసైడ్ నోట్ రాస్తే అప్పుడు ఇంకా బిగిసిపోద్ది సీతాకాంత్, కేసులు ఇంకా పెద్దవైపోతాయి, ఇంకా అసలు వాడు జీవితంలో బయటకు రాడు, సరేనా అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఆ కంపెనీకి చైర్మన్ అయ్యి ప్రశాంతంగా ఉండగలవు అంటది. అలాగేనమ్మా అని చెప్పి హలో ఖాళీ అని ఫోన్ మాట్లాడుతూ అటు వెళ్ళిపోతాడు సందీప్. ఈలోపు రామలక్ష్మి ప్రతి ట్యాక్సీ స్టాండ్కి వెళ్తుంది. ఏం చెల్లి గ్రద్ద బొమ్మ ఉన్న కార్లు ట్యాక్సీలు ఎత్తుతుంది, ఎక్కడ కనపడు. తర్వాత కొంతమందికి తన సెల్లో ఉన్న నమిత ఫోటో చూపించి, ఫోటో అమ్మాయిని ఎక్కడనే చూసారని అడుగుతుంది. పాపం అన్ని స్టాండ్లు తిరిగేది. అక్కడ ఒక స్టాండ్లో తెలిసిన డ్రైవర్ ఉంటుంది. బాగున్నావా అని అంటే, బాగున్నానండి, నాకు ఇలాగా సెల్ ఫోన్ చూపించి ఇందులో ఈ అమ్మాయిని ఎవరినైనా చూసావా అని అడిగితే, చూడలేదంటే నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు కొంచెం అంటే, పాపం వాళ్ళందరినీ తెలిసిన వాళ్ళందరినీ కవర్ పెడతారు. వాళ్ళందరికీ సెల్లో ఫోటో చూపిస్తుంది. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదంటే మాకు తెలియదు అంటారు. ఈలోపు ఎలాగప్పుడు పట్టుకోవడం, అన్ని ట్యాక్సీ స్టాండ్లు తిరిగేశాను అని అన్నప్పటికీ ఒక అతను గ్రద్ద బొమ్మ స్టిక్కర్ అనమాట ఆ కారు మీద, అది స్టిక్కర్ పీకేసి కింద పడేస్తాడు. ఆ కారుకి చిన్న మొక్క అంటిపోయి ఉంటుంది అనమాట. ఈలోపు గ్రద్ద బొమ్మ పడిపోతే, ఇదిగో ఇదే గ్రద్ద బొమ్మ, ఇబ్బాయి ఇది ఏ కారుది ఎలా కనిపెట్టాలని చెప్పి కారు చూసినప్పుడు అక్కడ చిన్న మొక్క అంటిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు వెంటనే అన్న అక్కడ డ్రైవర్కి ఎక్కుతుంది, అన్న ఈ కారు ఎవరిదన్నంటే అప్పుడు వస్తాడు ఆ కారు నడిపే అబ్బాయి డ్రైవర్, నా
అదేనమ్మంటే అన్న అని చెప్పి సెల్లో ఫోటో చూపించి, నమిత ఫోటో చూపించి, ఈ అమ్మాయిని చూసావా అన్న, నీ కారు ఎక్కిందన్న 2 రోజుల క్రితం అంటే, నా కారు బోళ్ళు మంది ఎక్కి దిగుతారమ్మా, నాకు గుర్తులేదంటే, ఒక్కసారి బాగా ఆలోచించండి అన్న అంటే చూస్తుంది. అవునమ్మంటే ఎక్కడ దించారో చెప్పండి అంటే, పలానా చోట దింపానని చెప్తూ ఉంటాడు ఎవరికి, రామలక్ష్మికి. అవి మనకు వినబడవు. ఆవిడేమో సరే అయితే థ్యాంక్స్ అన్న అని చెప్పి కారు తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.